నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అగైన్ ఐయామ్ బ్యాక్. ఈ రోజు కూడా ఒక యూజ్‌ఫుల్ అయ్యే టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, ఈ రోజు నాతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాధురి గారైతే వచ్చేసారు. సో, మేడంతో మాట్లాడి స్కిన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ ఈస్ వాట్ అనేది ఫర్దర్‌గా మేడంతో డిస్కస్ చేద్దాం. మేడం ఎలా ఉన్నారు? ఫైన్. థ్యాంక్ యూ నాన్న. సో, మీరు లాస్ట్ టైమ్ హెయిర్ గురించి మనం డిస్కస్ చేసాము. సో, ఈరోజు స్కిన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ అనగానే ఫస్ట్ అందరికీ వచ్చే సమస్య, గుర్తొచ్చే ప్రాబ్లమ్ యాక్నే. సో, అంటే యువతలో ఎక్కువగా యాక్నే ప్రాబ్లమ్‌తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో, అసలు ఎందుకు యాక్నేతో అంటే అంత స్ట్రగుల్ రావడం, అసలు మెయిన్ యాక్నే రావడానికి కారణం ఏంటి? ఒక డాక్టర్‌గా మీరేం చెప్తారు? యాహ్! చాలా కామన్‌గా వచ్చే సమస్య మా క్లినిక్స్‌లో కూడా చాలామంది పేషెంట్స్ ఆహ్, యూజువల్‌గా యాక్నీ అనేది టీనేజ్ సమస్యగా మనందరికీ తెలుసు. అవును. సో, టీనేజ్‌లో హార్మోనల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ కాగానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ పెరిగిపోవటం, దాంతోటి పింపుల్స్ ఫార్మ్ అవ్వడం అనేది వి నో ఇట్ ఫ్రమ్ ఇయర్స్. కాకపోతే లేటెస్ట్‌గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రజల్లో ఒబెసిటీ బాగా పెరిగిపోవటం వల్ల, ఉబకాయం అంటుంటాం కదా! పెరిగిపోవటం వల్ల మన హార్మోన్స్‌లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఇదివరకు 6కి పొద్దున 6కి లేవటం కానివ్వండి, నైట్ 10:00 పడుకోవడం కానివ్వండి. సో, ఒక స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా డెఫినిట్‌గా హార్మోన్స్‌ని ఫర్దర్‌గా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. దానివల్ల అమ్మాయిల్లో అయితే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి. సో, ఇలాంటివి రావడం ఇవన్నీ మళ్ళీ అగైన్ దే ఆర్ ఆల్సో లీడింగ్ టు ద యాక్ని. పింపుల్ సమస్యకి కారణమవుతున్నాయి. సో, హార్మోన్సు, లైఫ్ స్టైలు ఈ 2 కలిపి అగ్రవేట్ చేస్తున్నాయి. సమస్యని ఇంకా పెంచుతున్నాయి. మనము ఇప్పుడు టీనేజ్‌లోనే కాదు, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25 కూడా యాక్ని సమస్య ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. సో, ఆ విధంగా చెప్పాలి అంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు యాక్ని సమస్య పెరిగిందనే అనాలి. అవును. దెన్ ఇంకా వేరే ప్రాబ్లమ్ ఏంటి యాక్నీ తోటి అంటే పింపుల్స్ వచ్చి తగ్గిపోతే నో ఇష్యూ. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్? యాక్నీ రిలేటెడ్ బ్లాక్ స్పాట్స్. హ్మ్. యాక్నీ హీల్ అయినప్పుడు నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి. అవును. ఇంకా కొంతమందిలో ప్రోన్నెస్ టు స్కారింగ్ అంటాం. అంటే వాళ్ళకు ఒక డీపర్ ఇంజరీ పడితే గుంట పడటం కానివ్వండి, స్కారింగ్. హ్మ్. ఈవెన్ కొంతమందికి ఉబ్బుతూ కూడా ఉంటాయి స్కార్స్. సో, హ్మ్. ఇలాంటి సమస్యలు రావటం. హ్మ్. సో, యాక్నీ తగ్గాక మచ్చలేమిటి? స్కార్స్ ఏమిటి? వీటి వల్ల కూడా ఈ సమస్యను చూపించుకోవడానికి అవేర్‌నెస్ పెరగటం వల్ల ద పేషెంట్స్ ఆర్ కమింగ్ టు అస్. హ్మ్. మేడం యాక్నేకి అంటే ఒక డాక్టర్‌గా అంటే లైక్ చాలా మొటిమలు ఎక్కువైపోతే వాటిని చాలామంది పిండేస్తూ ఉంటారు. లైక్ దానివల్ల ఏమవుతుందంటే తర్వాత మచ్చలయిపోతా ఉంటాయి. సో, దానివల్ల ఏంటి ఆ స్కిన్ అనేదంతా కూడా కొంచెం గలీజ్‌గా కనపడడం గాని జరుగుతూ ఉంటుంది. సో, మీరు అంటే వచ్చిన తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత కంటే గూడా ముందుగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? యాహ్! చాలా మంచి క్వెషన్ అడిగావు నాన్న. యాక్నీ పర్ సే అవంతకవే తగ్గిపోతే చాలా మటుకు పడ్డ స్పాట్స్ త్వరగా వెళ్ళిపోతాయి. అవును. కానీ యాక్నీని మెడిల్ చేస్తే పడ్డ స్పాట్స్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది. హ్మ్. సో, స్పెషల్‌గా యాక్నీ పేషెంట్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ గ్రేడ్ చేస్తాం. ఓకే. గ్రేడింగ్ అంటాం. హ్మ్. సో, చిన్న కాయ మొటిమలున్నాయా? లేకపోతే పస్సు ఉండి కాస్త రెడ్డిష్‌గా మొటిమలున్నాయా? హ్మ్. లేక పైన కాదు డీపర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్‌లో నాడ్యూల్స్ అంటాం ఉన్నాయా? లేక ఆ నాడ్యులర్ మెటీరియల్ అంతా గూడా పస్ ఫీల్డ్ లాగా అయిపోతుంది. సిస్ట్‌లు ఉన్నాయా? ఇలా మనం గ్రేడ్ చేస్తాం. సో, ఆహ్, పెద్ద గ్రేడ్ ఆఫ్ యాక్నే అంటే రెడ్డిష్‌గా పస్సున్న వాటిని పిండినప్పుడు ఆ రెడ్‌నెస్ అంతా కూడా నల్లగా హీల్ అవ్వటం. హ్మ్. దాన్ని నల్ల మచ్చలు పడిపోవటం. అవును. అవి తగ్గడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. అలాగే కొన్ని చిన్న చిన్న మొటిమల్ని కూడా దాన్ని కొమిడోన్స్ అంటాం, పాప్యూల్స్ అంటాం. చాలా మంది పిల్లలకి అలవాటేంటంటే గిల్లేస్తూ ఉంటారు. అవును. ఊరికే అలా 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 టచ్ చేసి గిల్లేస్తూ ఉంటారు. హ్మ్. దాన్ని మనము యాక్నీ ఎక్స్కోరీ అంటాం. హ్మ్. వాళ్ళేమంటారు, మాకు ఇచ్చింగ్ వచ్చింది చేశాము ఆ! అంటారనమాట. సో, అలా పడ్డ మచ్చలు పోవటానికి ఒక్కొక్కసారి 3 మంత్స్, 6 మంత్స్ కూడా పడుతుంది. అవును. అది నల్ల మచ్చ అయితే పర్వాలేదు కానీ, పొరపాటున గుంట పడిందనుకోండి, అది తగ్గటం చాలా కష్టం. మళ్ళీ ట్రీట్మెంట్స్ చేయాల్సొస్తుంది. ఓకే. స్కార్ ట్రీట్మెంట్స్ చేయాల్సొస్తుంది. ఓకే. కాబట్టి నా సజెషన్ టు ద వ్యూవర్స్, యాక్నీని మెడిల్ చేయొద్దు. ఓకే. సో, మీరన్నట్టు గ్రేడ్ 1 ఓకే. నో ప్రాబ్లమ్. హ్మ్. గ్రేడ్ 1 తగ్గుతూ, వస్తూ, పోతూ ఉన్నప్పుడు పెద్ద ఇష్యూస్ లేవు. హ్మ్. బట్ గ్రేడ్ 2 యాక్నీ నుండి కంపల్సరీ డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి. సో ఓకే. దట్ అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయ్యి ఇలా స్కార్స్ పడడం కానీ, మచ్చలు పడడం కానీ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే. హ్మ్.